వెల్కమ్ బ్యాక్ టు శ్రీకర్ ట్యూషన్స్. హాయ్ చిల్డ్రన్. సో మనం వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది, సారీ ఏమనుకోవద్దు. బికాజ్ మన శ్రీకర్ ట్యూషన్స్ కొత్త ట్యూటోరియల్ ఓపెన్ చేశాం కదా, సో అందుకని ఆ పనుల్లో కొంచెం బిజీ అయిపోయి లేట్ అయిపోయింది, సారీ. సో మీరు అందరు ఆ వీడియో చూసారు, సో నాకు హ్యాపీగా ఫీల్ అయ్యారనుకుంటాను. అండ్ మన శ్రీకర్ ట్యూషన్ వచ్చేసి సరూర్ నగర్లో ఉంటుందండి. సో ఎవరైనా ఆఫ్లైన్లో ఉన్నవాళ్ళు వచ్చి మన ట్యూషన్స్లో కలవచ్చు. అండ్ ఆఫ్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. నేనే చెప్తాను, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా. ఓకే, 8th to ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మన శ్రీకర్ ట్యూషన్లో ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో అవైలబుల్ ఉంటుంది. ఆఫ్లైన్లో మన ట్యూషన్లో ఆల్ సబ్జెక్ట్స్ 1st to 10th క్లాస్ ఆల్ క్లాసెస్ అవైలబుల్. ఆఫ్లైన్లో మన ట్యూషన్లో ఆల్ సబ్జెక్ట్స్ 1st to 10th క్లాస్ ఆల్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, ఒకసారి వచ్చి మన శ్రీకర్ ట్యూషన్ను విజిట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే, సో చిల్డ్రన్, ఈరోజు మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ప్రోగ్రెషన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ప్రోగ్రెషన్స్లో ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డులో మీకు టూ త్రీ టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రోగ్రెషన్స్, ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ 1, 2, 3, 4, 5 dash dash dash. So these are all natural numbers. Okay, so ఇలా 1 2 3 4 5 అని మీరు రాస్తున్నారు అంటే ఇక్కడ ఏంటి, ఒక టైప్ ఆఫ్ సీక్వెన్స్. ఓకే, సో ఈ 1కు ఇంకొక నెంబర్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్కు ఇంకొక 1 యాడ్ చేస్తే ఈ నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్కు ఇంకొక నెక్స్ట్ నెంబర్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, ఓకే, ఈ 1కు 1 + 1. ఓకే, నెక్స్ట్ దీనికి 2 + 1, దీనికి 3 + 1, దీనికి 4 + 1. ఓకే, సో ఇక్కడ సిరీస్ ఎలా ఉంటుంది చూడండి. అఫ్కోర్స్ దీస్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 డాష్ 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 6 7 8 9 10 డాష్ డాష్ డాష్. బట్ ఇట్ హ్యాస్ ఎ సీక్వెన్స్. ఇప్పుడు ఎలా ఉంది, ఫస్ట్ ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కు ఒక్కటే నెంబర్ 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్కు మళ్ళీ 1 యాడ్ చేస్తే ఈ నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్కు 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్. అంటే సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 99 ఉంది, 99కు 1 యాడ్ చేస్తే 100, అంటే 99 నెక్స్ట్ నెంబర్ 100 కదా. సో ఇలా సీక్వెన్స్ అనేది ఒక పర్టికులర్ ఆర్డర్లో ఉంటాయి. ఓకే, సో ఇలాంటి పర్టికులర్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇవి న్యాచురల్ నెంబర్స్. మనం చిన్నప్పటి నుండి 1 2 3 నేర్చుకుంటున్నాం. యూ కెన్ ఆల్రెడీ యూ నో దట్. సో న్యాచురల్ నెంబర్స్ వి నో దట్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇవి నంబర్స్ కాబట్టి యూ కెన్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ ఇస్తే ఎలా రాస్తారు, ఎక్స్లు, వైలు, ఏలు, బీలు, సీలు, ఇలా అలా అయినప్పుడు ఎలా రాస్తారు. అండ్ ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఇవి ఫర్ ఎగ్జాంపుల్ నేను అడిగాను 1 to 100 వరకు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమడుగుతున్నానంటే 1 + 2 + 3 + 4 + 5 + డాష్ 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 +100. అంటే 1 నుండి 100 వరకు అన్నిటినీ యాడ్ చేసేసి ఎంత వస్తుందో ఆన్సర్ అని అడిగాను అనుకోండి. సో అఫ్కోర్స్ యూ పీపుల్ కెన్ డూ దట్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, సో కొంత టైం యాడ్ చేసి మేడం 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15 ఇలా యాడ్ చేస్తూ పోతారు. ఇవి చిన్న నెంబర్స్, బట్ రాను రాను నెంబర్స్ పెరుగుతుంటాయి కదా, ఎడిషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి ఎడిషన్స్ కూడా మనకు చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్
progressions. Let's see. Okay. First one is arithmetic progressions. First one is arithmetic. Arithmetic progressions. We can write this arithmetic progression is AP. AP is a arithmetic progressions. Okay. So AP లో మరి సిరీస్ ఎలా ఉంటుంది అంటే సో AP లో సిరీస్ వచ్చేసి A plus D, A plus 2D, A plus 3D, A plus 4D ప్లస్ డాష్ 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 అలా ఉంటుంది. ఓకే. సో దీన్ని మనము T1 అంటారు, టర్మ్ 1. ఓకే. ఏని టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3, టర్మ్ 4, T1 T2 ఇట్లా T1 T2 T3 T4 T5 ఇలా ఉంటాయి. ఓకే. సో ఇలా టర్మ్స్ ఉంటాయి. సిరీస్ ఎలా ఉంటుంది? ఏపీ సిరీస్ A, A ప్లస్ D, ఇంతకుముందు మనం న్యాచురల్ నెంబర్స్లో 1, 2, 3, 4, 5 న్యాచురల్ నెంబర్స్ అంటే అలా నేర్చుకున్నాం కదా. అలాగే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో కూడా సిరీస్ ఎలా ఉంటుంది? A ప్లస్ D, A ప్లస్ 2D, A plus 3D, A plus 4D, dash dash dash. Allow. Okay. So in this series, the first one is called term 1 and the second one is called term 2. So third one is called term 3, term 4, term 5, dash dash dash. So we can take as T1, T2, T3, T4. Okay. So here A is called first one. This A is called first term and D is called common difference. A is called first term and this D is called common difference. Common difference formula వచ్చేసి D is equal to T2 minus T1. Otherwise T3 minus T2, whatever it is, T4 minus T3, whatever it is, after term minus before term. Okay, after term minus before term. So these are the arithmetic progression. Once again I am repeating you, arithmetic progressions. In that arithmetic progression series are A plus D, A plus 2D, A plus 3D, A plus 4D, dash dash dash, like that. Okay. Here A is called first term, D is called common difference. Okay. Now in this, for example, nth term అంటే ఇది first term, second term, third term, fourth term, fifth term, dash dash dash. I want to know what is the nth term. Nth term means Tn is equal. First term means T1, second term means T2, third term means T3. So that's why nth term Tn equal to A plus n minus 1 into D. This is the formula. Tn equal to A plus n minus 1 into D. See here, for example, T1, okay, A1, T2, 2, ఇక్కడ 2 ఉంది, T2, A plus n అంటే ఇక్కడ చూడండి n ప్లస్లో ఇక్కడ 2 ఉంది కదా, 2 minus 1 అంటే 2ఏ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆ ఫార్ములా ఎక్స్ప్లెనేషన్.
ఫర్ ఎగ్జాంపుల్ T2 అన్నాను. T2 అంటే మీన్స్ A ప్లస్ D అంటే ఏంటి? యాజ్ పర్ దిస్ ఫార్ములా n ప్లస్లో 2 ఉంది కాబట్టి A ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ D. 2 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 1. 1 ఇంటూ D 1D మీన్స్ AD. ఇన్ ద సేమ్ వే A5 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ T5. T5 means same formula, substitution in replace of n we have 5. A plus 5 minus 1 into D. A plus 5 minus 1 4D. Okay, like that we have. Once again I am repeating you. AP series A comma A plus D comma A plus 2D comma A plus 3D comma A plus 4D comma dash dash dash. Okay, here A is called first term, D is called common difference, and the value of D is, how can we find D value? That is T2 minus T1 means after term minus before term. In the series, if you want to find a Tn value, what is the formula? Tn means nth term, fourth term, fifth term, sixth term, like that. n అనే ఒక ప్లేస్లో nth term value Tn equal to A plus n minus 1 into D. Okay, this is series. So this is about arithmetic progressions. Okay, now here we have considered the following list of the numbers. So 1 2 3 4 1 2 3 4 is this arithmetic progressions or not? Okay, let's see. 1 2 3 4 dash dash dash. Okay, so here A equal 1, common difference D equal, what is the formula? D T2 minus T1. So this is T1 T2 T3, so means 2 minus 1 that equal to 1. So you have to check is this AP series or not, means for example one more T3 minus T2. So T3 minus T2 means 3 minus 2 that equal to 1. See here, therefore T2 minus T1 is equal T3 minus T2. So that is equal to 1 is equal to 1. So therefore the given series is AP series. Okay, so this is the example of AP series, and we will start exercise in next video. Okay children, bye.